2013 భూసేకరణ చట్టానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారే సవరణ చేశారు 2018లో. అంటే పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చే వ్యక్తికి ఆలస్యం లేకుండా వెంటనే అతనికి భూమి అందజేయాలి అనే అభిప్రాయంతో కోర్టుల్లో అడ్డాలు లేకుండా ఉండటానికి, అట్లాగే రైతులు ఎవరన్నా ఇష్టానికి వ్యతిరేకించితే అట్లా ఏమీ కాకుండా ఎమ్మటే వాళ్ళకి ఇవ్వటానికి వీలుగా చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారంగా కూడా వాటిని ఉల్లంఘించుతూ, వాటిని విస్మరించుతూ ఈరోజు ప్రభుత్వం భూములు సేకరిస్తూ ఉంది. నిర్బంధంగా రైతుల నుంచి ఇందాక చెప్తా ఉన్నారు, వివిధ ప్రదేశాల్లో ఏ విధంగా అడ్డగోలుగా అధికారులు బెదిరించి దాదాపు పోలీసు జులుము కూడా ఉపయోగించుతూ భూములు వాళ్ళకి దక్కకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. మనకి లోతుగా తెలుసుకుంటే రక్తం సలసల కాగుతుంది. లేపాక్షి నాలెడ్జ్ పార్క్ కోసం తీసుకున్న భూమి కర్ణాటక రాష్ట్రంతో బోర్డర్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి గట్టిగా కేకేస్తే ఏర్పడేంత దూరంలో అక్కడ 8,844 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో తీసుకోవటం జరిగింది. అక్కడ నాలెడ్జ్ హబ్ డెవలప్ చేస్తాం, వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తే ఏమీ జరగల. వాటికి కూడా ఏమీ జరగల. ఆ ప్రాంతంలోనే ఆ తర్వాత కియా పరిశ్రమ వచ్చింది. ఈ ఖాళీగా ఉన్న భూమిని దానికి ఏమో ఉపయోగించలా, మళ్ళీ దానికి వేరే తీసుకోవటం జరిగింది. అయ్యో, ఇన్ని సంవత్సరాలైంది. ఆ రోజు ఇచ్చింది చాలా తక్కువే, 1,00,00,000 ఇవాళ అక్కడ దాదాపు ₹1,00,00,000 ఉంది. రోడ్డు పక్కన ఉంది, లోపల ఉంది 30-40 లక్షలు ఉంది. వాళ్ళందరూ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే చిన్న చిన్న రైతులే. వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న ఆలోచనే చేయదు ప్రభుత్వం. అంతకన్నా దుర్మార్గం ఏంటంటే చట్టంలో ఉంది ఏమని, ఒక భూమిని ఒక పర్పస్ కోసం తీసుకుంటే 5 ఏళ్ల లోపల అది ఆ పరిశ్రమ రాకపోతే, ఎందుకొరకు తీసుకున్నారో అది ఉపయోగించబడకపోతే వేరే కొత్తగా దేనికన్నా ఉపయోగించడానికి కానీ తీసుకునే సందర్భంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలో 40% రైతుకి ఇవ్వాలి అని ఉంది. అది కూడా చేయట్లా. కానీ ఇప్పుడు ఉదాహరణకి కరేడు గ్రామంలో ఇండో సోలార్ కంపెనీకి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పక్షంగా కానీ వాళ్ళకి అందే సబ్సిడీ 46,000 కోట్ల రూపాయలు. ఇట్లా అనేక పరిశ్రమల్లో కేంద్రం రాష్ట్రం రెండు కూడా వేలకు వేలు లక్షల కోట్లు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ రైతుకి న్యాయం చెయ్యాలి, ఆ పేద రైతుకి ఆ గట్టెక్కించాలి అన్నటువంటి ఇంగితించినాను అక్కడ లేదు, ఇక్కడ లేని పరిస్థితి నాడు జరుగుతూ ఉంది. అందువల్లనే మనం రాబోయే రోజులలో న్యాయ పోరాటం మనం చేయాలి. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే ఇతర న్యాయవాద పెద్దల్ని మనం సహకారం తీసుకుని మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాలి. మనమేమి ఉచితంగా మనకి అయాచితంగా చేయమంటలా, చట్ట ప్రకారం నడవండి, మీరు చట్టాన్ని అనుసరించి చెయ్యండి అని చెప్పి మనం కోరుతూ ఉన్నాం. మేమందరం కట్టేటటువంటి పన్నుల్లోంచి మీరు వాళ్ళకి చేస్తున్నారు. మమ్మల్ని కొట్టి కాకులను కొట్టి గద్దలకు వేస్తారా? ఇది ధర్మమా అనే విషయాన్ని మనం బుడ్డ చేసి నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాళ్ళకి అది చేస్తున్నాం, రైతులకి ఇది చేస్తున్నామని చెప్పేటటువంటి పాలకులు గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. నిజంగా మీరు ఆ విధంగా చేస్తున్నారా? నిజంగా ఆ విధంగా చేసేటట్టయితే అక్కడ ఇండో సోలార్ కంపెనీకి అక్కడ కరేడులో
2 పంటలు 3 పంటలు పండేటటువంటి భూములు ఇస్తారా మీరు చెప్పండి? అట్లాగే మన అందరం లొట్టలు వేసుకుని తింటా ఉంటామే ఉలవపాడు మామిడికాయలు. ఆ ఉలవపాడు మామిడి తోటలు 700-800 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన చేశారంటే మీకు అసలు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. చట్టం తెలీదా? దట్టమైన చెట్టులు ఉన్నటువంటి భూమి డీమ్డ్ ఫారెస్ట్ అనేటటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి అడవిని కేవలం రిజర్వ్డ్ ఫారెస్ట్ అనే కాదు, డీమ్డ్ ఫారెస్ట్ని కూడా ఫారెస్ట్ ఏతర అవసరాలకి నాన్ ఫారెస్ట్ యూసెస్కి డైవర్ట్ చేయడానికి వీల్లేదని చట్టంలో ఉంది. అటువంటిది ఆ చెట్లు ఉన్నటువంటి మామిడి చెట్లు ఉన్నటువంటిది ఇస్తారా? అంటే వాళ్ళకి ఇచ్చేది కొద్దిగా, మళ్ళీ అందులో వచ్చి వాడు చెట్లు కొట్టేసుకుని వాడే తీసుకెళ్తాడు. ఇంత దుర్మార్గంగానా? అందువలన ఇటువంటి విషయాలు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉండి పెద్దలు చెప్తారు. అట్లాగే మీరు కూడా ఏ ప్రాంతాల నుంచి వచ్చారో మీరు కూడా మీ సాధక బాధకాలు క్లుప్తంగా చెప్పండి. ఒకటి, ఎవరు కూడా అధైర్యపడవద్దు. మనం గట్టిగా పోరాటం చేస్తే 100కి 100 విజయం సాధిస్తాం. మీకు చెప్తున్నా, బెంగళూరులో దేవనహళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గరలో బీజేపీ గవర్నమెంట్ టైంలో బంగారు వంటి పంటలు పండేటటువంటి పొలాలను ఎక్విజిషన్కి పెడితే 1200 రోజుల నుంచి ఉద్యమం చేసి చివరికి సాధించారు వాళ్ళు. దాన్ని రద్దు చేసిన పరిస్థితి జరిగింది. అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కరేడు కానీ ఇక్కడ జెండాలు కానీ ఎట్టా ఇస్తావు? జెండాలది ఆ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీ కానీ ఇచ్చావే, అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టలేదే. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ పెడతానికి ఇస్తారా? చట్టంలో ఏముంది? ఏ పర్పస్కు తీసుకున్నారో ఆ పర్పస్కు తప్ప వేరే పర్పస్కి దాన్ని మారవటానికి వీల్లేదని చట్టంలో ఉంది, నేను చెప్పటం కాదు. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి తెలియదు అనేటటువంటి భావనతో అడ్డగోలుగా పోలీసులను ఉపయోగించి, రెవెన్యూ కలెక్టరు, సబ్ కలెక్టరు వీళ్ళని ఉపయోగించి అడ్డగోలుగా న్యాయం చేస్తున్నారు. ఇందాక ఆ సోదరి బండ్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది.